వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ మనం వచ్చేసి బ్రైడల్ శారీ కుచ్చు చూసేద్దాము. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు, ప్లీజ్ లైక్ చేయరా. అలానే ఈ డిజైన్లో మనకు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అయితే కుచ్చులు లేయర్గా వస్తాయండి. ఆ లేయర్ పైన బీడ్స్ కుట్టడం ఇలా ఉంటుంది. శారీ అంతా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మనకి బీడ్స్ వచ్చేసి అంత హెవీగా బ్రైడల్ శారీ కాబట్టి హెవీగా వేసాం దీన్ని. ఇవాళ ఆ డిజైన్ చూసేయండి. ఈ డిజైన్ అయితే మనకి మొత్తం ఇలా కార్డ్ తీసుకోవాలండి. చిన్నది ఒక 2 ఇంచెస్ ఉంటుంది. దాన్ని తీసుకొని మీరు 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకొని థ్రెడ్కి నేను ఆల్రెడీ బీడ్స్ ఎక్కించానండి. నేను 2 థ్రెడ్స్ తీసుకున్నాను, 2 సింగిల్ లైన్స్ అలా తీసుకున్నాను. ఆ 2 సింగిల్ లైన్స్కి నేను బీడ్స్ ఎక్కించానండి. ఒక్కొక్కటి మనకి ఇవి షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటాయండి. ఆ బీడ్స్ నేను తీసుకున్నాను. వాటిని ఇలా మనం ఒక్కొక్క లేయర్ నేను 120 చుట్టానండి. అంటే నేను 60 టైమ్స్ ఏమో బీడ్స్ చుట్టాను, రిమైనింగ్ 60 టైమ్స్ ఏమో ఓన్లీ థ్రెడ్ చుట్టానండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. అంటే మళ్ళీ హెవీగా బరువు కూడా అవుతాయి హెవీగా బీడ్స్ తీసుకుంటే. అందుకని నేను ఇలా డివైడ్ చేసుకున్నాను. కొన్నిసార్లు ఏమో బీడ్స్ తోటి ఇలా మనం రౌండ్ తీసుకుంటూ బీడ్ వదిలేది, మళ్ళీ నార్మల్ థ్రెడ్ చుట్టేది. ఇలా బీడ్ వదులుతూ థ్రెడ్ చుట్టాలి. అంటే మనకి బీడ్ కింద వదులుతున్నాను చూడండి, అలా దాన్ని చూడండి మీరు. మళ్ళీ నార్మల్గా నెక్స్ట్ చుడుతున్నా. ఇలా నేను 120 టైమ్స్ థ్రెడ్స్ తీసుకున్నానండి. మీకు ఇలా మొత్తం చుట్టుకోవాలండి. టోటల్గా అది నీట్గా చుట్టుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు కౌంటింగ్ మిస్ అవుతుంది. కౌంటింగ్ మిస్ కాకుండా చూసుకుంటూ మనం మొత్తం ఇలా కార్డ్బోర్డ్ అనేది ఫోల్డబుల్ ఉండాలండి. ఫోల్డబుల్ ఉంటే మనకి బెటర్ అనమాట. అటు 2.5 ఇంచెస్ ఇటు 2.5 ఇంచెస్ వస్తుంది. మధ్యలో ఫోల్డబుల్ ఉంటుంది కాబట్టి మనం తర్వాత నాట్ వేసుకోవడానికి ఈజీగా అవుతుంది. నేను అందుకే చూపిస్తున్నాను నిదానంగా, మీరు చూడండి. బీడ్ వదులుతూ చుట్టాలండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ చుట్టేశారనుకోండి, ఒకటి లావుగా ఒకటి సన్నగా ఇలా వస్తుంది. అందుకే చూసుకొని చుట్టండి. మొత్తం ఇలా అయిపోయాక మొత్తము మనం టోటల్గా నేను చూడండి, అది ఫోల్డబుల్ కార్డ్ కాబట్టి మీకు మధ్యలో కనిపిస్తుంది. దాన్ని తీసుకొని మొత్తం ఇంకా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మొత్తం ఇట్లా క్రాస్గా తీసుకొని సైడ్కి తీసేసుకొని మొత్తము మనకి మధ్యలో ఉంటే నాట్ వేయడానికి రాదు. అందుకని అలా సైడ్కి తీసుకొని మనము కాటన్ థ్రెడ్ తోటి నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ తోటి మనము ఆ ఫోల్డబుల్ కార్డ్ మధ్యలో నుంచి అలా మనం థ్రెడ్లో నుంచి కింద నుంచి పైకి తీయాలండి. తీసి తర్వాత దాన్ని మనం నాట్ వేయాలి. అది రాలేదు, మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, అలా తీసి దానికి ఆ థ్రెడ్లో నుంచి మనం నీడిల్ పంపించాలండి. ఆ పక్కన థ్రెడ్ ఉంది కదా మనం నాట్ వేసిన దగ్గర, అక్కడ మనకు తీసుకొని నాట్ వేసేసి దీన్ని ఇట్లా పక్కకు మొత్తం బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గట్టిగా నాట్ వేసుకోవాలండి. మనం నాట్ ఎంత అంటే అట్లా కింద నుంచి తీసుకొని మళ్ళీ పైనకి అలా 2-3 టైమ్స్ తీసుకొని వేయాలండి మనం. ఇంకా చూడండి, మనం పూలు కట్టేటప్పుడు వేసాం కదా నాటు, అలా వేసానండి. ఫస్ట్ పైన ఒకటైతే వేసేసాను, కింద మళ్ళీ పూలు కట్టేటట్లు అలా నాట్ వేసేస్తే మనకి గట్టిగా ఉంటుంది అనమాట. అది ఇంకా పైన కనిపించకుండా కింద నుంచి తీసేసుకొని అలా నీట్గా మనం ఒక బంచ్ తయారు చేసుకున్నామండి. మొత్తం ఇట్లా చూడండి ఎంత బాగుందో. అందులో కొంచెం ఏమైనా ఎక్స్ట్రాస్ అలా వచ్చింటే స్టార్టింగ్గా మనం తీసుకుంటాం కదండి, అవి ఏమైనా ఎక్స్ట్రాస్ వచ్చింటే తీసేసి ఇట్లా మనం ఇలా చేసుకోవాలండి. నేను ఈ శారీకి అయితే 25 వేసానండి మొత్తము. ఇలా వేసాక మొత్తం ఇలా ఒక్కొక్కటి తీసుకొని మనం ఎన్ని ఇంచెస్ కావాలో ప్లేస్ వదులుకొని శారీకి అది మొత్తము కుట్టాలండి. ఇలా కరెక్ట్గా శారీకి పెట్టి నేను
థ్రెడ్ తోటి కుట్టేస్తున్నానండి. కాటన్ థ్రెడ్ తోటి నీట్గా మనకు ఎన్ని టైమ్స్ అంటే ఒక 2-3 టైమ్స్ అటు ఇటు నాటేసుకొని మళ్ళీ కింద నుంచి కూడా నీట్గా నాటేసుకోవాలి. అంటే మనని సేమ్ శారీ కలరే తీసుకోవాలండి. వేరే కలర్ తీసుకుంటే మనకు కనిపిస్తుంది కదా, అందుకని సేమ్ శారీ కలర్ తీసుకుంటేనే నీట్గా స్టిచ్ చేసి ఇలా మనం ఎలా అంటే అలా చేసేయద్దు, నీట్గా చేయాలండి. నీట్గా చేస్తేనే మనకు వస్తుంది. అలా చూడండి, ఒక 2-3 టైమ్స్ అంటే అది ఊడిపోకుండా మనం గట్టిగా స్టిచ్ చేయాలి. అలా చేశాక అన్నీ మొత్తం అలానే నేను 25-23 తీసుకున్నానండి. అంటే ఒక్కోసారి పెద్ద శారీ ఉంటే ఎక్కువ పడతాయి, మనకి చిన్న శారీస్ అనుకోండి, చిన్న శారీస్ అయితే మనకి తక్కువ పడతాయండి. అంటే 22 అలా పడతాయి. పెద్ద శారీస్ అనుకోండి 25. ఇవి ఏంటంటే మనకి దగ్గరగా వేస్తే ఇవి మనకి యూ షేప్ లాగా ఉంటాయి కదా, అటు ఇటు మనకి మిక్స్ అయిపోయి డిజైన్ అంతా అంటే మనకి ఇప్పుడు బాగానే ఉంటుందండి వేసినప్పుడు. కస్టమరు కానీ మనం కానీ వేసుకున్నప్పుడు అయితే అవి అటు ఇటు లాక్ అయిపోయి ఆ డిజైన్ అంతా ఇదైపోతుంది అనమాట. అందుకే నేను డిస్టెన్స్ ఎక్కువ వేస్తాను ఈ డిజైన్కి అయితే. నార్మల్గా మీరు ఎక్కడైనా చూసి ఉండొచ్చు, చాలా దగ్గరికి వేసారు బాగుందని, కానీ ఆ డిజైన్ అయితే అది ఫర్దర్గా అయితే అంత అంత గుడ్డు ఉండదండి. ఇదైతే మీకు బెటర్గా ఉంటుంది. ఇక చూడండి మొత్తం నేను ఇలా కుట్టేసాను. చూడండి డిస్టెన్స్ కూడా నేను చాలా ఎక్కువ తీసుకున్నాను. చూడండి డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు నేను థ్రెడ్ తీసుకొని వేరే అంటే ఇది గ్రీన్ కాంబినేషన్లో ఉందన్న కదా, మెజెంతా పింక్ వేసాను. ఇప్పుడు థ్రెడ్ వచ్చేసి నేను గ్రీన్ తీసుకుంటున్నానండి, బార్డర్కి ఆపోజిట్. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను పైన నుంచి తీసుకొని హాఫే వేసాను అనమాట. అంటే కింద మనకి బీడ్స్ కనిపిస్తుంటాయి, పైన మీకు థ్రెడ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అంటే కింద మెజెంతా పింక్ కనిపిస్తుంది, పైన గ్రీన్ కనిపిస్తుంది. విత్ బీడ్స్ తోటి మెజెంతా పింక్ కింద కనిపిస్తుంది, పైన ఏమో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. నేను ఇవి వచ్చేసి నేను 100 తీసుకున్నానండి. 100-120 తీసుకున్నాను. మీరు కొంచెం చూసుకున్నప్పుడు తెలుస్తుంది. మ్యాక్సిమం 120 తీసుకున్నాను, ఎందుకంటే పైన హెవీగా కనిపించాలి కదా మనకు, అందుకని నేను చెప్తున్నాను. నేను ఇది 2 సైడ్స్ తీసుకున్నాను కాబట్టి మనకు అంత అనిపించదు. మీకు ఇలా నాట్ వేసేసుకోవాలండి కరెక్ట్గా. దానికి తీసుకొని మనము ఇలా నాట్ వేసేసుకోవాలి. నాట్ అనేది నీట్గా వేసుకోవాలి. చూడండి నేను 2 టైమ్స్ తీసుకున్నాను, మీకు చెప్పాను కదా, అందుకే నేను 2 టైమ్స్ తీసుకున్నాను. చూడండి ఇలా తీసుకొని మనం మళ్ళీ దాన్ని కట్ చేసుకోవాలి కరెక్ట్గా. అక్కడ దాకా కట్ చేసుకొని నీట్గా, అంటే మనం ఎక్కువ కిందకి తీసుకోకూడదండి, కరెక్ట్గా దాన్ని పైననే కట్ చేయాలి, ఎక్కువ తీసుకోకూడదు, మళ్ళీ కిందకి అయిపోతుంది కదా. అక్కడ మళ్ళీ దానికి నేను సేమ్ కలర్ తోటి నాటేస్తున్నా, సిల్క్ థ్రెడ్ తోటి అంటే గ్రీనే తీసుకున్నా, ఆ గ్రీన్ తోటి నేను నాట్ వేసేస్తున్నానండి. అలానే నార్మల్గా మనం జరీ థ్రెడ్ తోటి నాటేస్తాం కదా, అలానే నేను ఈ కలర్ తోటి నాట్ వేస్తున్నానండి. ఈ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంటుందండి. చాలామంది అడుగుతారనమాట వేయమని, కానీ కొంచెం అటు ఇటు చూసుకొని వేసాను. ఎందుకంటే ఇవి నేను ముందే కస్టమర్కి చెప్పేస్తానండి, దూరం అయితే ఎక్కువ వస్తాయండి, మళ్ళీ ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లం రావద్దు. ఎందుకంటే నేను ఒక కస్టమర్కి ఫేస్ చేశానండి, తనకి వేసి ఇచ్చాను చాలా దగ్గరగా, తను చాలా లాంగ్ కావాలని అడిగింది. సేమ్ అలానే వేసి ఇచ్చాను, కానీ పాపం తనకి కట్టుకున్న తర్వాత మొత్తం దానికి అటు ఇటు మిక్స్ అయిపోయి మొత్తం డిజైన్ అంతా అసలు చాలా ఇదైపోయిందండి. అందుకే నేను అప్పటి నుంచి అసలు ఎవరికి సజెస్ట్ చేసినా దూరం వేయించుకోండి, మరి లాంగ్ అయితే దీనికి రాదు, మినిమం 2 ఇంచెస్ అండి, అంతకన్నా ఇంకెక్కువ రాదు అని చెప్పేస్తా. అది కూడా లాంగ్గా వేసేస్తానండి. అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నాను, దగ్గర వేసుకోకండి, చూడడానికి బాగా కనిపిస్తుంది, కానీ ఇలా మనకి యూ షేప్లో ఉండేది ఏదైనా సరే, ఇదే డిజైన్ అని కాదు, ఇలా యూ షేప్లో తీసుకొని మీరు ఏ డిజైన్ వేసుకున్నా సరే అవి అటు ఇటు మిక్స్ అయిపోతాయండి. అందుకే నేను చెప్తున్నాను, తీసుకుంటే చిన్నగా తీసుకొని మీకు అవి ఎటు మూవ్ కాకోకుండా ఉంటాయి. అట్లా తీసుకొని కావాలంటే దగ్గర వేసుకోండి, కానీ కొంచెం లాంగ్ పెట్టుకుందాం బాగా కనిపిస్తాయి అని అలా ఎవ్వరూ ట్రై చేయకండి, ఎందుకంటే శారీస్ ఖరాబ్ అవుతాయి కదా. అందుకనే ముందే చెప్తున్నాను.
నేను కస్టమర్స్కి కూడా చాలామందికి చెప్తానండి, ఈ డిజైన్ అయితే ఇలా వస్తుంది అని. అందుకే నేను వాళ్ళకి చెప్పేస్తాను కాబట్టి వాళ్ళు దూరమైనా ఓకే అంటారు. కానీ లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఏదో దూరం వచ్చింది కదా అని లుక్ అయితే రాకుండా ఉండడం అలా ఏముండదు, చాలా బాగుంటుంది. అందుకే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఏదో వస్తుంది కదా అని దగ్గరికి వేసుకొని శారీని అయితే ఖరాబ్ చేసుకోకండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇట్లా వచ్చేస్తుందండి మొత్తం. అన్ని బంచెస్ నేను సేమ్ ఇలానే కుట్టేస్తాను అనమాట. మొత్తం అన్నీ సేమ్ గ్రీన్ తీసుకొని మెజెంతా పింక్, దీనికి వచ్చేసి ఇంకా బీడ్స్ కుట్టాలండి. ఇలా నేను కాటన్ థ్రెడ్ తోటి 5 తీసుకున్నానండి. 6 తీసుకున్నాను. 6 తీసుకొని ఫస్ట్ కింద నుంచి వేసుకుంటే వెళ్ళానండి. అట్లా మొత్తం మనము బీడ్స్ అన్నీ పైన వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ కింద నుంచి అటు నుంచి ఇటు తీసుకొని మళ్ళీ బీడ్స్ ఇటు కుట్టుకోవాలి. మొత్తం ఫస్ట్ లేయర్ వరకు అంటే పైన వరకు మనం చిన్నగా నీట్గా అట్లా వేసుకుంటూ పోవాలి. కొంచెం అటు ఇటు అయినా బీడ్స్ ఎక్కువైనా కూడా మనకి అక్కడ నాట్ నిలవదండి. కరెక్ట్గా తీసుకోవాలి. అంటే మనం అక్కడ 2-3 స్టెప్స్కి మనకి పైన కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ అయినప్పుడు తక్కువ తీసుకోవాలి కదా. సేమ్ మనం అదే 6 తీసుకుంటే లూజ్ అయిపోతుంది, నాట్ రాదు కదా. అందుకనే ముందే చెప్తున్నాను. మనం ఒక 2 లేయర్స్ 3 లేయర్స్ వేసాక మనం చూసుకుంటూ ఉండాలి. అంటే లూజ్ వస్తుందా టైట్ వస్తుందా అని దాన్ని బట్టి మనము తగ్గించుకుంటూ వెళ్ళాలండి బీడ్స్ అనేటివి. అలా మనము ఫస్ట్ నాకైతే 6 or 7 లైన్స్ వేసానండి. అంటే ఒక్కోసారి 8 లైన్స్ కూడా పట్టచ్చు, అంటే పెద్దగా వేసినప్పుడు. కానీ 6-7 వరకు అయితే ఓకే, డిజైన్ బెటర్గా ఉంటుంది, బాగుంటుంది. అంటే మరి 8 వేస్తే కొంచెం పెద్దగా అయిపోతుంది అనమాట. అంటే పొడవు ఎక్కువ అయిపోతాయి, పైన హైట్ ఎక్కువ అయిపోతే డిజైన్ కొంచెం చూడ్డానికి అంత ఇది రాదు. అందుకనే మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా 6 తీసుకుంటాను అనమాట. 6 or 7, అదే అంతకన్నా ఎక్కువ నేను తీసుకోలేదండి. అలా తీసుకున్నాను. అలా తీసుకొని చేశాను అనమాట మొత్తం డిజైన్ అంతా. నాకు కొంచెం ఇక్కడ అటు ఇటు మిక్స్ అయినప్పుడు ఇరికింది, అందుకే తీస్తూ ఉన్నాను. మళ్ళీ తీసేసాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చూడండి, డిజైన్ అంతా నేను ఇలానే కుట్టేస్తానండి మొత్తం నీట్గా. ఎంత బాగా వస్తుంది అంటే అందుకే ఇవి తీసుకునేటప్పుడు బీడ్స్, ఇవి షుగర్ బీడ్స్ అంటాం కదండి, కొంచెం దానికన్నా ఇవి నార్మల్గా మగ్గం వర్క్లో యూజ్ చేస్తారు ఈ బీడ్స్. ఇవి మీకు మార్కెట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. అవి తీసుకొని మనం ఇలా చేయాలి. ఇలా చేస్తే మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది లుక్ అంతా. మనం ఇంకా సన్న బీడ్స్ రావండి దీనికి, ఈ బీడ్స్ అయితేనే వస్తాయి. ఇంకా ఇందాక నేను కింద యూజ్ చేసిన బీడ్స్ అయితే పెద్దగా అయిపోతాయి అన్నమాట, అవి తీసుకోకూడదు. సేమ్ మనం ఇవే సైజ్ బీడ్స్ మనం ఇట్లనే తీసుకోవాలండి. ఎక్కువ లావు బీడ్స్ బాగోవు, అందాన్ని సన్నగా ఉన్నా బాగోవు అనమాట. అందుకనే సేమ్ ఈ బీడ్స్ మీకు దొరుకుతాయి, అలా ట్రై చేయడం బెటర్ అండి. చాలా బాగా వచ్చింది కదా. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇంకొక కొత్త వీడియోతో ఇంకొక కొత్త డిజైన్ తోటి మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.